శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యర్మ భక్తులరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 147వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 148వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ తతో గతే శాకునికే కపోతి ప్రాహ దుఃఖిత సంస్మృత్య సాచ భర్తారా మృదతి శోకకర్షిత. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజు తోటి, బోయివాడు వెళ్ళిపోగానే కపోతి తన భర్తని తలుచుకొని శోకంతో బెదిరిపోతూ దుఃఖంతో విలపిస్తూ ఇలా అన్నది. నాహంతే విప్రియంకాంత కదాచిదసి సంస్మరే సర్వాపి విధవా నారీ బహుపుత్రాపి శోచతే. తన పతిని ఉద్దేశించి, అంటే చితిలో తగలబడిపోయిన పతిని ఉద్దేశించి అంటుంది, అయ్యో నేనెప్పుడు కూడా నీకు అప్రియంగా ప్రవర్తించినట్టు నాకు గుర్తులేదు. స్త్రీకి ఎంతమంది బిడ్డలున్నా కూడా వైధవ్యం కలిగితే శోకంలో మునిగిపోతుంది. శోచా భవతి బంధూనాం పతిహీనా తపస్విని దారితాహం త్వయా నిత్యం బహుమానాచ్చ పూజిత. భర్త లేకపోతే ఆమె బంధువులకు కూడా శోచనీయంగా కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా లాలించేవాడివి, గౌరవించేవాడివి, ఆదరించేవాడివి. పత్ని చనిపోతే పత్ని ఎలా ఏడుస్తుందో అలా ఈ పక్షి భర్త కపోతం చనిపోతే కపోతి కూడా అలానే ఏడుస్తుందన్నమాట. వచనైర్మధురై స్నిగ్ధై అసంక్లిష్ట మనోహరై కంద్రేషు శైలానా నదీనా నిర్ధరేషు ద్రుమాగ్రేషు జరమ్యేషు రమితాహం త్వయా సహ ఆకాశగమనే చేవా విహృతాహం త్వయా సుఖం. స్నేహపూర్వక మధుర మనోహర వచనాలతో నన్ను మురిపించేవాడివి. కొండదరుల్లో, నదీ తీరాల్లో, సెలయేళ్ల సమీపాల్లో, అందమైన చెట్ల కొమ్మలపై నన్ను సుఖపెట్టావు. ఆకాశంలో ఎగిరేటప్పుడు కూడా నీతో కలిసి సుఖాన్ని ఆస్వాదించాను నేను. రమామి స్మ పురాకాంత తన్మేనాశ్చర్య కించన మితం దదాతి పిత మితం భ్రాత మితం మత మితం సుత అమిత సహితాతారాం భర్తారాం కాన పూజయేత్. గతంలో నీతో కలిసి పొందిన సుఖంలో ఏ కొంచెం కూడా ఇప్పుడు లేదు. తండ్రి, సోదరుడు, కొడుకు వీరంతా మితంగానే సుఖపెట్టగలరు, కానీ భర్త అవదలేని సుఖాన్ని ఇవ్వగలడు. అటువంటి భర్తను ఏ స్త్రీ పూజించకుండా ఉంటుంది? నాస్తి భర్తృ సమో నాథ నాస్తి భర్తృ సమం సుఖం విసృజ్య ధన సర్వస్వం భర్త వై శరణం. స్త్రీకి భర్తకు మించిన రక్షణ ఏదీ లేదు. భర్తతో సమానమైన సుఖం కూడా ఏది లేదు. ధనాన్నంతా పరిత్యజించి అయినా స్త్రీకి భర్తే శరణం. నా కార్యమిహ మే నాథ జీవితేన త్వయా వినా పతిహీనాతు కా నారీ సతీ జీవితముచ్చయే. నాథా, నువ్వు లేకుండా నేను జీవించవలసిన అవసరమే ఉంది. ఏ పతివ్రత భర్త లేకుండా జీవించడానికి ఉత్సాహపడుతుంది చెప్పు? ఏవం విలప్య బహుదా కరుణం సా సుదుఃఖిత పతివ్రత సంప్రదీప్తం ప్రవేశ ఉతాసనం. ఈ విధంగా దీనంగా బహువిధాలుగా విలపించి చివరికి ఆ పతివ్రత అయిన కపోతి మండుతున్న అగ్నిలో దూకింది, అంటే సహగమనం చేసిందనమాట పతితోటి. తతశ్చిత్రాంగధరం భక్తారాం సాన్వపశ్యత
విమానస్థం సుకృతిభి పూజ్యమానం మహాత్మాభి. అప్పుడు ఆమె భర్తను చూసింది. ఆ కపోతం రంగురంగుల అంగదాలను ధరించి విమానంలో కూర్చొని ఉన్నది. పుణ్యాత్ములైన మహాత్ముల పూజలను అందుకుంటూ ఉన్నది. చిత్రమాల్యాంబరధరం సర్వాభరణ భూషితం విమాన శతకోటిభి ఆవృతం పుణ్యకల్పి. చిత్ర విచిత్రాలైన ఆభరణాలని వస్త్రాలని ధరించి సర్వాభరణాలని అలంకరించుకుని ఉన్నది. పుణ్యకర్మలు చేసిన పురుషులతో కూడిన విమానాలు శతకోటి దాన్ని చుట్టి ఉన్నాయి. తత స్వర్గం గత పక్షి విమాన వరమ స్థిత కర్మణా పూజితస్తత్ర రేమే సహ భార్యయా. తర్వాత కపోతం తన కపోతితో సహా స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ తన పుణ్యకర్మల ఫలితంగా పూజను అందుకుంటూ ఆనందంగా నివసించింది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి కపోత స్వర్గగమనే 48+100 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 148వ అధ్యాయం. రేపు మనం 149వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.